ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఏపీ ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. తొలిసారి 3 లక్షల కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్ రూపకల్పన చేశారు. తాము ప్రాధాన్యత అంశాలుగా భావిస్తున్న వాటికి అధిక కేటాయింపులు చేశారు. ఆదాయం, అప్పుల అంశంలోనూ బడ్జెట్లో చూపించిన గణాంకాలు చర్చగా మారుతున్నాయి. ఇదే సమయంలో సూపర్ 6 హామీల కోసం చేసిన కేటాయింపులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఈ బడ్జెట్ మాజీ సీఎం జగన్ కు కొత్త అస్త్రంగా మారనుంది. జగన్ ఏ అంశంపైన నిలదీసే ఛాన్స్ ఉంది. కూటమి ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇందులో సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. విద్య, మానవ వనరులు, పంచాయతీరాజ్ శాఖలకు పెద్ద మొత్తంలో నిధులు ప్రతిపాదించారు. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలవుతున్నా హామీలు అమలు చేయడం లేదనే విమర్శల వేళ సూపర్ 6 లో 2 ప్రధాన పథకాలకు నిధులను బడ్జెట్లో కేటాయించారు. ఇప్పుడు ఈ కేటాయించని ఇతర హామీలపైన మాజీ సీఎం జగన్ నిలదీసే అవకాశం కనిపిస్తోంది. సూపర్ 6 లో 3 ప్రధాన హామీలను బడ్జెట్లో ప్రస్తావన చేయకపోవడం జగన్ కు రాజకీయంగా అస్త్రంగా అందించినట్లేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే వైసీపీ బడ్జెట్ కేటాయింపులపైన స్పందించింది. తల్లికి వందనం పథకం కోసం రాష్ట్రంలో ఉన్న 81 లక్షల మంది విద్యార్థులకు 15,000 చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేసేందుకు 12,000 కోట్ల రూపాయలు కావాలని మాజీ మంత్రి బొత్స విశ్లేషించారు. ఇప్పుడు బడ్జెట్లో ఈ పథకం కోసం 9,400 కోట్ల రూపాయలు కేటాయించారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కోసం రాష్ట్రంలో దాదాపు 55 లక్షల మంది రైతుల కోసం 12,000 కోట్లు కావాల్సి ఉండగా బడ్జెట్లో 6,300 కోట్లు కేటాయించడంపై ప్రశ్నించారు. ఈ 2 పథకాలనే బడ్జెట్లో ప్రస్తావించినా వాటికి పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వలేదని బొత్స విమర్శించారు. సూపర్ 6 పథకాల్లో మహిళలకు ఉచిత బస్సు గురించి బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావన లేదు. మహిళలకు ప్రతి నెల 15,000 రూపాయల గురించి ఊసేలేదు. ఉపాధి కల్పించే వరకు ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీ గురించి బడ్జెట్లో పేర్కొనలేదు. ఉద్యోగులకు ఎలాంటి హామీ దక్కలేదు. ఇప్పటికే చంద్రబాబు మేనిఫెస్టో అమలు చేయరని, పథకాలు అమలు కావంటూ విమర్శిస్తున్న జగన్ కు తాజా బడ్జెట్లో కేటాయింపులు, ఇవ్వాల్సిన పథకాలపైన ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఉగాది నుంచి జగన్ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. దీంతో ఇప్పుడు జగన్ రాజకీయంగా ఈ అంశాన్ని ఏ విధంగా మలుచుకుంటారనేది ఆసక్తికరంగా మారుతోంది.